వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. రాష్ట్రంలో అసలు నీటి కష్టాలే లేవు అనేసి అధికారులు ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అటు సాగునీటి కష్టాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. వాళ్ళు కూడా ట్యాంకర్ల మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో పంట పొలాలు ఎండిపోయి అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి అన్న గోస ఇప్పుడు రైతులకు ఏర్పడింది. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో రైతులు సాగునీటి లేక పంట పొలాలన్నీ ఎండిపోయి అరగోస పడుతున్నారు. ఇక సిటీ నడి మధ్యనే చూసుకుంటే కూడా నీటి ఎద్దటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఎండాకాలం రాకముందే ఏర్పడింది. ప్రజెంట్ మనము తార్నాక నియర్ బై ఉన్నటువంటి నాగార్జున నగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ నీటి కటకట అనేది పూర్తి స్థాయిలో ఎండాకాలం రాకముందే ఏర్పడింది. వాళ్ళు నీటి కోసం పడుతున్న బాధలు అంతా ఇంత కాదు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా నీళ్ళ మీద డిపెండ్ అయ్యే పనులు చాలా ఉంటాయి. నీళ్లు లేకపోతే పనులు ముందటికి సాగవు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఎట్లా ఉంటాయి, అసలు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక 10 ఇల్లులు ఉంటే ఒక నల్లా మీద డిపెండ్ అవుతారు. ఆ నల్లా మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నల్లా మీదనే డిపెండ్ అయ్యి 2 రోజులకు ఒకసారి ఈ నల్లా వదులుతారు. ఈ నల్లా ఎప్పుడు వదులుతుంది, ఇక్కడ నుంచి వాటర్ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూసుకుంటూ ఉండాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ నాగార్జున నగర్లో ఏర్పడింది. ఈ 10 ఇల్లులు ఈ ఒక్క నల్ల మీదే డిపెండ్ అవుతుంది. ఆ 10 ఇల్లులకు ఏ అవసరాలున్నా, తాగునీటి అవసరాలున్నా, అవసరాలకు వాడుకోవాలన్నా అన్నింటికి కూడా ఈ ఒక్క నల్ల మీదనే డిపెండ్ అవుతారు. ఈ మరి వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒక 2 రోజులకు 1 గంట మాత్రమే ఈ నల్ల కనెక్షన్లో నీళ్లు సదుపాయం అనేది ఉంటుంది. మరి ఈ నీళ్ళు అనేవి ఈ 10 ఇళ్ళకి ఒక 10 ఇళ్ళకి కలిపి ఒకటే నల్లాలో వస్తున్నటువంటి నీళ్ళ సరఫరాకి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళ కొరతకు వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో వీరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నీళ్ళతో పనులు అనేవి సాగుతాయి, కానీ నీళ్లు లేకపోతే ఎట్లాంటి పనులు కూడా ముందుకైతే పోవు. అవునా కదా అమ్మ? నీళ్ళు దేనికైనా అవసరమే నీళ్ళు. మరి మేము పొద్దున గూకులు ఇళ్ళల్లో పని చేసి వచ్చి మళ్ళీ నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా కష్టము. మరి వేలు కిరాయిలు కట్టలేకపోయేది. మరి మేము చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉండము. మరి గవర్నమెంట్ మా బాధ అర్థం చేసుకొని ఇంకొక గంట నీళ్ళు వదిలితట్టు మా బాధ వాళ్ళకి తెలియాలని మేము మాట్లాడుతున్నాం. మరి ఇంతకుముందు ప్రభుత్వం అన్నా మళ్ళీ మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఎందుకు వచ్చిండ్రని అడిగేది. ఇప్పుడు ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడమే లేదు. అసలు మాకు ఈ గల్లీలో కార్పొరేటర్ ఎవరో కూడా తెలియదు. మరి అటువంటి పరిస్థితులలో మేము ఉన్నాము. మీ అందరికీ ఓటర్ ఎలక్షన్స్లో ఓటు హక్కు ఉందా? మరి మీరందరూ ఓట్లు వేస్తారా? వచ్చినటువంటి నాయకులు ఓట్లు అడగడానికి వస్తారా ఇక్కడికి? వస్తారు. పోయిన సంవత్సరము వచ్చిండ్రు కానీ ఈ సంవత్సరము మరి ఇంకెవరు రాలేదు. ఏదైనా జరిగితే ఈ మేడమే మా దగ్గరికి వస్తుంది. మరి ఏ బాధ ఉన్నా కానీ మేము ఆమె కాడికి వెళ్ళి చెప్తే ఆమె మాతోటి వచ్చి అక్కడికి వచ్చి మరి మా సమస్య ఏందనేది వాళ్ళతో మాట్లాడుతుంది అధికారులతో. కానీ మరి మిగతా ఎవ్వరు రారు. ఏ కార్పొరేటర్ కూడా ఇక్కడికి రాలేదు ఇంతవరకు. మరి నాగార్జున నగర్లో ఈ ఒక్క నల్ల మీద 10 మంది ఇల్లులు డిపెండ్ అయ్యి ఉంటాయి. సో 2 రోజులకు ఒకసారి గంట సేపు మాత్రమే నీళ్ళు వదిలితే ఆ గంట సేపట్లోనే ఈ 10 ఇల్లులు నీళ్ళని నింపుకోవాల్సిన సిచ్యువేషన్. ఎప్పుడు వస్తుంది టైమింగ్ కూడా తెలియని సిచ్యువేషన్ అనేసి నాకు తెలుస్తుంది. మరి ఎట్లా సర్దుకుంటున్నారు ఈ 10 ఇల్లులు ఒక నల్ల మీద డిపెండ్ అయ్యి? మనిషికి 5 బకెట్లు పట్టుకుంటామమ్మ ఫస్ట్. తర్వాత మళ్ళీ నల్ల సన్నగా అయిందంటే ఒక్కొక్కటి 2 అట్లా నిలబడుకొని పట్టుకోవాలి. నీళ్ళు పట్టుకున్న తర్వాతనే పనులకు వెళ్తాం. మరి పనులకు వెళ్తే నీళ్ళు రావు కదా, మళ్ళీ నీళ్ళ కోసం నిలబడాల్సింది వస్తుంది. మరి పని చేసేటోళ్ళు కూడా మరి మీరు నీళ్ళు పట్టుకొని ఇంతసేపు ఉండి వస్తారా అని వాళ్ళు కానీ అడగడం జరుగుతుంది. మరి ఓటు హక్కు ఉన్నటువంటి మిమ్మల్ని ఓట్లు వేయించుకున్న తర్వాత అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడం అంటే, ఎస్పెషల్లీ మనకు కరెంటు కష్టాలు ఉండకుండా, నీళ్ళ కష్టాలు లేకుండా, ఈ రోడ్ అనేది కొంత ఫెసిలిటీస్, డ్రైనేజీ కనెక్షన్స్, ఈ మూడింటి మీద చాలా వరకు అందరి లైఫ్లో డిపెండ్ అయ్యి ఉంటాయి. మెయిన్ ఎస్పెషల్లీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు నీళ్ళతో చాలా పనులు ఉంటాయి. మరి ఎట్లా సర్దుకుంటున్నారు? ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు? ఎక్కడి నుంచి అన్నా అరువుకు తెచ్చుకుంటున్నారా? ఎందుకంటే బోర్లు అయితే లేవు, కంప్లీట్గా నల్ల కనెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి ఇక్కడ ఇల్లులన్నీ. ఎట్లా పని చేసే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చుకుంటాం. అమ్మ అవతల లైన్లో పని చేస్తాం కదా, అక్కడి నుంచి ఎత్తుకొచ్చుకుంటాం నీళ్ళు. మరి ఇంకా వాళ్ళు కూడా ఎండలకాలం ముదిరిందంటే మాకు కూడా ఇబ్బంది కదా అని ఆ నీళ్ళు కూడా ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్కసారి అరుస్తారు. మరి మీరు ఏదైనా చేసుకోవచ్చు కదా అని అంటారు. అది మా బాధ.